రైట్. బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి వరంగల్ జిల్లా 1000 స్తంభాల గుడిలో వేడుకలు ప్రారంభించి 30న హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ముగించబోతోంది. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా షెడ్యూల్ మంత్రి విడుదల చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం ఎక్కడెక్కడ సంబరాలు నిర్వహించబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండేటువంటి రెండు పండుగలు మాత్రమే, అవి బోనాలు, బతుకమ్మ. ఇక బోనాలు, బతుకమ్మ అంటేనే ప్రతి ఒక్క తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా ఉత్సాహాలతో జరుపుకునేటువంటి పండుగలు. తెలంగాణలో అతిపెద్ద పండుగ కూడా బతుకమ్మ, దసరాని. అయితే ఇప్పుడు వచ్చేటువంటి వారం రోజుల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో వచ్చే ఆదివారం ఈ నెల 21 నుంచి కూడా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 9 రోజుల పాటు ఈ బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తుంటారు ప్రతి ఏటా. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు బతుకమ్మ పోషణకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని జూపల్లి కృష్ణారావు కూడా విడుదల చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఇటు కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, సాంస్కృతిక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి కాల్వ సుజాత, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావుతో పాటు ఇతర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో ఈ నెల 21 నుంచి 30 వరకు నిర్వహించే బతుకమ్మ వేడుకలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించడంతో పాటు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కూడా పూర్తి స్థాయిలో ముస్తాబు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ అధికారులను ఆదేశించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ వేడుకలు నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా సూచించిన నేపథ్యం కనబడుతుంది. అయితే మొదట ఆదివారం నుంచి ఈ బతుకమ్మ సంబరాలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజు 1000 స్తంభాల గుడిలో ఈ బతుకమ్మ సంబరాలను ప్రారంభిస్తారు. దాని తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క రోజుగా ఘనంగా, అంటే ప్రభుత్వం తరఫున ఘనంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో నిర్వహించేటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే గతంలో లాగానే ఎల్బీ స్టేడియంలో 10,000 మందితో బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని చెప్పేసి మరొకసారి గిన్నీస్ రికార్డులోకి ఎక్కాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో ఈ నెల 28న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఎల్బీ స్టేడియం వేదికగా 10,000 మందికి పైగా ఆడబిడ్డలతో ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని చెప్పేసి దానికి అనుగుణంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో బతుకమ్మ సంబరాలు నెలకొన్న విధంగా ప్రతి ఒక్కరూ బతుకమ్మకు అద్దం పట్టే విధంగా అక్కడ అధికారులు ఏర్పాటు చేయాలని చెప్పి సూచించినట్టు నేపథ్యం కనబడుతుంది. ఈ రోజు ఈ 30న ట్యాంక్ బండ్ వేదికగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారు. అయితే పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే 1000 స్తంభాల గుడితో పాటు ఈ ప్రభుత్వం నిర్వహించినటువంటి అన్ని జిల్లాల వ్యాప్తంగా పూర్తి స్థాయి ప్రభుత్వ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు టెంపుల్స్, బతుకమ్మ సంబరాలు నిర్వహించేటువంటి గ్రౌండ్స్ పూర్తి స్థాయిలో పూలతో చాలా అలంకరణ చేసి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు నేపథ్యం కనబడుతుంది. రైట్. అంటే ముఖ్యమంత్రి ఏమైనా పాల్గొనే అవకాశం కనిపిస్తుందో వేడుకల్లో? ఎక్కడైనా మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా షెడ్యూల్లో పొందుపరిచారా? ఇప్పటికే ఏ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, జిల్లాల మంత్రులకు సంబంధించి కావచ్చు కొన్ని షెడ్యూల్స్ ఖరారైనా. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా మంత్రులను కేటాయించింది. అయితే ఈ కేటాయించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారికంగా నిర్వహించే ప్రభుత్వం తరపున ఏ రోజు అధికారికంగా ఆ జిల్లాలో నిర్వహిస్తారో పూర్తి స్థాయిలో ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఈ బతుకమ్మ సంబరాలకు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే బతుకమ్మ సంబరాలకి సీఎం హాజరయ్యే అవకాశం కనబడుతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.